భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి నా దేవదేవానికి స్తోత్రం చెల్లించుకున్నాం. మరొకటి ఏంటంటే కిషోరు వివాహ విషయంలో మరి నాకెంతో దేవుడు తోడుగుండి నడిపించాడు. మరి ఆ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అంతా వర్షాలు, ఆ రోజు కూడా వర్షం పడుతుంది. రోజు మధ్యాహ్నం పూట పడే వర్షం కూడా మరి వివాహం విషయంలో ఆ రోజు భోజనం వంట మొదలేసిన సమయంలో సన్నగా మళ్ళీ వర్షం మొదలైంది. ఉదయకాలమే మొదలేసింది. ఇక ఆ రోజు నేనేం చేశానంటే తిరుగుతున్నానే కానీ నేను ఎంతో ధైర్యంగా ఉండేవాడిని. అలాంటి వాడిని నేను చాలా భయపడిపోయి ఏడ్చాను. ప్రభువా, నాలో ఏమన్నా లోపం ఉందేమో, నన్ను క్షమించాయా. ఈ వర్షం లేకుండా ఉంటే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా. ఇటు నుంచి బాగా మబ్బు బాగా పట్టింది. నేను ఎప్పుడైతే ఆ మాట అనుకున్నానో మబ్బంతా వెళ్ళిపోయి బాగా క్షేమంగా ఉంచాడు, జయకరంగా జరిగించాడు. ఆ దేవదేవునికి నేను ఏమిచ్చినా నేను రుణస్తున్నే. నా జీవితకాలం అంతా నేను స్తుతించిన నేను రుణస్తున్నే. నా కుటుంబం పట్ల, మా పట్ల ఎన్నో మేలు చేశాడు. మరి వివాహం అయినాక చిన్నబిడ్డ జోనాకి జ్వరం వచ్చింది. మరి ఆ దేవదేవుడు ఆ జ్వరాన్ని నుంచి విడిపించాడు. ఆ తర్వాత శిరీషాకి, రాజుకి ఇద్దరికి మళ్ళీ జ్వరాలు, వాళ్ళిద్దరికీ దేవదేవుడు తప్పించాడు. మళ్ళీ తర్వాత సునీతకి 10 రోజులు వెంటాడింది జ్వరం అయితే అది బలహీనత వల్ల జ్వరం వచ్చింది కాదు, అపవాది వల్ల ఆ జ్వరం వచ్చింది. జ్వరం ఒక చోట ఉంటే ఒక పూట ఉంటలా, ఒక సమయాన్ని ఉంటే ఒక సమయాన్ని ఉంటలా, అది చలితోనే వస్తుంది. మరి ఆ దేవదేవుని హాస్పిటల్ వెళ్ళినప్పుడు తండ్రి దైవజనులు నన్ను మరి రక్షణలో కూర్చోమన్నాడు. ప్రార్థనలో 2 రోజులు 3 రోజులు కూర్చోనా అన్నప్పుడు నేను శాస్త్ర చేశాను. సతీష్ కూడా కూర్చోనానా, దైవజనులు చెప్పినప్పుడు వినాలి అంటే వెనకేసాను. హాస్పిటల్ ఎప్పుడు వెళ్ళినప్పుడు తండ్రి ఏ రిపోర్ట్లోనైనా ఎటువంటి బలహీనత రాకుండా ఉంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా, అలాగే ఇంటికి వెళ్ళినాక మందిరంలో కూర్చుంటా. ప్రభా, దైవజనులు చెప్పిన మాట నేను వెనకేసాను, నన్ను క్షమించాయని అనుకున్నా. ఆ తెల్లారి నుంచి ఆ జ్వరం కూడా వెనకాడింది. దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడు. దేవుని నామాన స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులు కూడా వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నీవు సెలవీయగా కలుగనిదేముంది, నీవాకు పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కరగనిదేముంది, నీవాకు పంపగా జరగనిదేముంది. స్తుతి నీకి పాడదనయ్యా శ్రీమంతుడా, నిన్నే ప్రకటించదా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకే పాడేదనయ్యా. దేవునామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నా వందనాలు, ఆత్మీయ బిడ్డలకు కూడా నా వందనాలు. నా పట్ల ఎన్నో మేలు చేశాడు. రుణం ఏమిచ్చి నేను తీర్చలేను. గడిచిన కాలం అంతా ఆయన రెక్కల చెట్టును భద్రపరిచాడు. నా కుటుంబాన్ని, నా యజమాని పట్ల గొప్ప కార్యం జరిగించాడు. ఊహించే రీతిగా ఉన్నతమైన పదవి నా యజమానికి దయచేశాడు. నా పట్ల ఎన్నో మేలు, గొప్ప మేలు చేశాడు దేవుని అంతేకాకుండా నా కుమారుడికి కూడా ఇంటర్ చదివేటప్పుడు ఎంపీసీ తీసుకున్నాడు. ఆ బిడ్డ కొద్దిగా కష్టంగా చదువుతాడు. ఆ బిడ్డ పట్ల మేము ఎంతో ప్రార్థన చేసుకున్నాం. 40 రోజుల పసుపు ప్రార్థనలో ఫస్ట్ ఇయర్ అప్పుడు 2 సబ్జెక్టులు పోయినాయి. అయ్యా, సెకండ్ ఇయర్లో అన్నా పాస్ అవుట్ కానీ కృప దయచేయని 40 రోజులు ప్రార్థనలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్పగా బిడ్డని సెకండ్ ఇయర్లో పాస్ అవుట్ అని దయచేశాడు. మరి ఎంసెట్ రాసినప్పుడు ప్రీ సీట్ రావడానికి కూడా ఆ బిడ్డకు కృప దయచేశాడు. నా పట్ల ఎన్నో గొప్ప మేలు చేశాడు. అంతేకాకుండా మా పెద్ద తమ్ముడు పట్ల కూడా గొప్ప కార్యం జరిగించాడు.
ఆ బిడ్డకి యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. వచ్చి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ బిడ్డకి తగ్గట్లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ బిడ్డకి ఏ బలహీనత లేదని చెబుతున్నారు. ఆ బిడ్డకి అనుమానం పెరిగిపోతుంది. నాకేమైనా చేపించారేమని ఆ బిడ్డ ఎంతగానో భయపడుతున్నాడు, వణిగిపోతున్నాడు. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఆ బిడ్డకి ఏమీ బలహీనత లేదని చెబుతున్నారు. ఆ బిడ్డకి నైట్ సాతాను మీదకి వచ్చి తొక్కుతూ ఆ బిడ్డని చాలా ఇబ్బంది పెట్టింది. మా తమ్ముడు నాకు ప్రార్థన చేయించామని అడిగాడు. ఆత్మీయ బిడ్డల చేత ప్రార్థన చేయించడానికి వచ్చినప్పుడు ఆత్మీయ బిడ్డలు ఎంతగానో బలపరిచారు. అక్కడ వద్దు, నువ్వు ఇక్కడికి రాయా, ప్రార్థనలో గుచ్చుకుందుకొని దైవసేవకులు ప్రార్థన చేస్తారు, నీకుండా సాతాను పోయిద్దంటే ఆ బిడ్డ వచ్చాడు. ఆ బిడ్డ ప్రార్థనలో కూర్చోడానికి కుదరలేదు. ఆ బిడ్డ చేసే ఉద్యోగం నిమిత్తం ఆ బిడ్డ ప్రార్థనలో కూర్చోలేకపోయాడు. అయ్యా, మా ప్రవీణ్కి చిన్నప్పుడు చిన్న బలహీనత వచ్చింది. ఆ బిడ్డ కూడా ఇలా సాతాను మీదకి వచ్చి దడుచుకొని చాలా భయపడ్డప్పుడు పెద్ద దైవసేవకుడు ఉన్నప్పుడు అయ్యా ప్రవీణ్కి కూడా ఇలా దడుచుకొని ప్రార్థనలు బాగా భయపడ్డాడు. మేము వారం కొనుక్కున్నాం అయ్యా మందిరంలో. పెద్ద అయ్యగారు ఉన్నప్పుడు ప్రార్థన చేశారు బలంగా. అప్పటి నుంచి ఆ సాతాను మా మీదకి రాలేదు. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించాడు. పెద్దయ్య గారి దర్శనంలో మా గృహంలో వచ్చి పనుకున్నట్టు మాకు కానొచ్చింది. అప్పుడు నుంచి దేవుడు మాకు దీవెనలు దయచేశాడు. అలాగే నీకు కూడా ఆ భయాన్ని తీసేస్తాడు. అని తీసుకొచ్చినప్పుడు ఆ బిడ్డ నాకు చేతబడి చేశారేమో, నేను ఏడకెళ్తానని భయపడుతున్నాడు. తన భార్య కూడా వద్దు, ప్రార్థనలో కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మా అమ్మ కూడా ఎంతగానో మేము ప్రయాసపడి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేసాం. 3 నెలలు బాధపడ్డాడు. సురేశయ్య గారు, పౌలయ్య గారు, అమ్మగారు ఎంతో ఆ బిడ్డకు ప్రార్థన చేశారు, బలపరిచారు. అమ్మగారు ఆశీర్వాదం అనేసి ఆ బిడ్డ తలపైన 10 నిమిషాల దాకా ప్రార్థన చేసింది. ఆ బిడ్డలో ఉండి సాతాను వెళ్ళిపోవాలని, ఆ బిడ్డకి సాతాను దూరపోవాలని ఆ బిడ్డ గురించి ఎంతో ప్రార్థన చేశారు. ఆత్మీయ బిడ్డలు కూడా ఎంతో బలపరిచారు ఆ బిడ్డని. అసలు ఆ బిడ్డ ప్రార్థన అంటే ఎరగడు, ప్రార్థనకు రావాలంటే ఇష్టపడడు. అలాంటి బిడ్డ ప్రార్థనకు వస్తున్నాడు. ఆత్మీయ బిడ్డలు ఎంతో బలపరిచారు ఆ బిడ్డని. ఆ బిడ్డని క్షేమంగా ఉంచాడు. ఆ బిడ్డలో బలహీనత కూడా పోయింది. ఆ బిడ్డ కూడా బాప్తిస్మం పొందాలని, ఆ కుటుంబంతో మారాలని ఆ బిడ్డల గురించి ప్రార్థన చేయండి. నేను ఈ సాక్ష్యాలన్నీ గృహ ప్రార్థన పెట్టుకోవాలని అనుకోని రీతిగా మా ఇంట్లో కీడు జరిగింది. నేను ప్రార్థన పెట్టుకోలేకపోయాను. ఈ సాక్ష్యాలన్నీ అప్పుడు చెప్పుకుందాం వరకు నేను ఎరగేసుకుంటూ వచ్చాను. రావటం వల్ల మా తమ్ముడికి మళ్ళీ బలహీనత వచ్చింది. ఆ బిడ్డలు నాయన 3 బిడ్డలు కూడా బలహీనత ఉండారు, ఇక్కడికి రాలేకపోయారు. ఇవాళ ఆ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మా పట్ల ఎన్నో మేలు చేశాడు. ఆయన కృపతో నింపాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల చట్టం భద్రపరచాలని, మా కుటుంబం పట్ల మీరు దేవుడు తోడుగా నడిపించాలని, నా యజమాని పనుల్లో రాకపోకల్లో కూడా తోడుగా ఉండాలి, వ్యాపారంలో కూడా తోడుగా ఉండాలని, నా యజమాని ఇచ్చిన పదవులో కూడా తోడుగా ఉండాలని మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని విందాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మొదటగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నిన్ను వందనాలు చెప్తున్నాను. ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి 2 దైవ సేవకులకి, సురేషయ్య గారికి, పాలయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మన సాక్ష్యం ఏంటంటే, దేవుడు నన్ను సజీవ లెక్కలో మరి నించోపెట్టాడు. పోయిన నెల, అంతకుముందు నెల అయితే అసలు 2 నెలల నుంచి నాకు ఒంట్లో బాగుంటలేదు. నేను ఒకసారి చిక్కుడుకాయ కోతకి వెళ్ళాను. నాకు ఇక్కడ అసలు ఈ ఎండ పనులు నాకు కొద్దిగా తక్కువ. చిక్కుడుకాయ కోతకి వచ్చేసరికి నాకు కాళ్ళు చేతులు కొంచెం శివరంగా వచ్చేసేసి, బాగా నరాల బలహీనత వచ్చేసేసి పెరాలసిస్ టైప్లో ఒక స్ట్రోక్ లాగా, వార్నింగ్ లాగా వచ్చిందనమాట. అప్పటికప్పుడు నైట్ 12ంటికి సురేష్ని పిలిస్తే ఎమర్జెన్సీగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అని టచ్ కూడా చేయలేదు, జస్ట్ చూసి అలాగా వెళ్ళిపోయారు అనమాట. తర్వాత మా అబ్బాయి మాణిక్యం అబ్బాయి నీలంబరి వచ్చి ఏమైందని అని అంటే, ఇలాగ బాబు పడిపోయింది, ఇలాగ కాళ్ళు చేయి కొంచెం తిమ్మురుగా ఉంది అని చెప్తే, అసలు ముందు బీపీ ఎలాగుందో చెక్ చేద్దాము, చెక్ చేసిన తర్వాత అప్పుడు చేద్దామని చెప్పేసానని బీపీ చెక్ చేసిన తర్వాత ఒక ఇంజెక్షను 2 ట్యాబ్లెట్లు ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక 10 మినిట్స్కి నేను కోలుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నిద్ర చేయకూడదు, మరి పిల్లకి ఏంటి అని చెప్పేసానంటే, నాకైతే మెలకు స్పృహ అయితే ఉంది, కానీ అసలుకి నేను ప్రేయర్ ఆయిల్ ఉంది నా టేబుల్ మీద, అది తీసుకొని అప్లై చేద్దామన్నా సరే అసలుకి నాకు చెయ్యి రావట్లేదు, రైట్ హ్యాండ్ రావట్లేదు.
రాపేసరికి ప్రభా ఏంటని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. అసలు ఏంటి ప్రభా, మరి నాకు తల్లిదండ్రులు లేరు, నీవే నాకు తల్లివి తండ్రివి, ప్రతి విషయమందు నువ్వే నాకు తోడు ప్రభా అని చెప్పేసి నేను మనసులో ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు మా అక్కోళ్ళు వచ్చారు, మా బాబాయిళ్ళు, మా అత్తగారు, మా మామగారు వాళ్ళందరూ వచ్చి ఏంటని చెప్పేసి తెల్లారి హాస్పిటల్కి వెళ్ళామంట. ముఖ్యంగా ఏంటంటే దేవుడు ప్రతి విషయమందు నాకు దేవుడు, ప్రతి విషయంలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని నామమున స్తోత్రములు. మేము సజీవ లెక్కలో ఉండాలంటే కేవలం ఆయన ఉచితమైనటువంటి కృపే. ఆయన గడిచిన కాలం అంతా మమ్మల్ని రెక్కల నీళ్ళలో కాచి కాపాడాడు. నా యజమాని విషయంలో రాకపోకలు ఆయన తోడుగా ఉన్నాడు. కొంచెం ఆయన కూడా మారాలి, దేవుని సన్నిధికి రావాలని నా ఆశ. కాబట్టి చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని విందాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. గడిచిన సంవత్సరం అంతా మా కుటుంబాన్ని తన దయగల హస్తాల చాటున నా బిడ్డల చదువుల విషయాల్లో, నా భర్త పని పాటల్లో మేము ఇంకా ఆత్మీయంగా కుటుంబం అంతా బలపడాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మా మనవడు చిత్తు కూడా మంచి ఆరోగ్యం కలిగి క్షేమంగా వచ్చాడు. దేవనామని స్తోత్రాలు. మీ అందరూ ఆ బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు చెప్పాడు త్వరగా రావాలండి. మరొక సాక్ష్యాన్ని విందాం. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ సంవత్సరం అంతా నా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడి ఆయన రెక్కల చాటున భద్రపరిచాడు. మా ప్రయాణాలందరూ పనులందరూ ఇరుకులందరూ ఇబ్బందులందరూ తోడుగా ఉన్నాడు. బిడ్డలో నా తండ్రి నాయన రాకడ పాకల్లో కూడా నా తండ్రి ఆటో విషయంలో కారు పోతున్న నా బిడ్డలో తోడుగా ఉన్నాడు. యేసయ్య మాకు సహాయం చేశాడు ఎంతగానో. కాకపోతే నా భర్త చనిపోయిన కాళ్ళు బట్టి నాకు ఆరోగ్యం ఉంటలేదు. మేము ఎప్పుడు అరుచుకొని ఎరగం, ఒక్కసారిగా అమలు అరుచుకున్నాం. ముగ్గురు ఆడపిల్ల పుట్టినాక ఈ ముగ్గురు ఆడపిల్ల పుట్టారు. నేను వివాహం చేసుకోవాలో పెళ్లి కాని అమ్మాయినని ఒక అమ్మాయిని మాట్లాడుకున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు అప్పుడు కామాల తగాద ఆడుకొని అప్పుడు 4 రోజులు కావాలి మా అమ్మగారు ఇంట్లో ఉండాను. అప్పుడు పక్కింట్లోనే అద్దెకుంటున్నాము. అప్పుడు నేను మా ఊరిలో వేరుంది. ముగ్గురు ఆడపిల్లని తీసుకొని ఏటికి వెళ్తున్నా చనిపోదామని నా ఇళ్ళు ఆయన వచ్చి దుంపదేగ పిల్లలను బంగారం వాళ్ళు ఉండారు, పిల్లల్ని తీసుకొని పోతున్నామని అన్నాడు. అని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన నడిచాడంట. ఇంకొచ్చి నాకు మళ్ళీ మమ్మల్ని ఇంటికాడ తీసుకుపోయాడు. మేము ఎప్పుడు తగాద ఆడుకోము, అప్పటికప్పుడు అరుచుకున్నా పలుకుంటాము. ఇడిపోలేదు, ఎప్పుడు ఇడిపోలేదు. ఆయన బాగా కాళ్ళు పట్టి చనిపోయిన కాళ్ళు పట్టి నాకు ఆరోగ్యం ఉండలేదు. అదే వేదన అనాదిగా ఉంటున్నా దిగులుగా. ఒక వేదన దాన్ని జత చేసినట్టు మమ్మల్ని జత చేశాడు. ఆయన యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. నాకు ఈ వేదన పోయేటట్టు మీ అందరూ నా తండ్రి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆత్మ తల్లిదండ్రికి నా వందనాలు. దేవుని నామ దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. 2025 సంవత్సరం అంతా దేవుని ఎంతగానో కాసి కాపాడాడు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, బాధల్లో కూడా ఎంతగానో క్షేమంగా మమ్మల్ని ఉంచాడు. మా రెండో కుమారుడు రక్షణ పొంది మారు మనసు పొందాడు. రాత్రి దేవుడి సన్నిధికి రాలేకపోయాడు. మళ్ళా సాతాను శోధనలో పడిపోయాడు. ఆ బిడ్డ గురించి మీరు ప్రార్థన చేయండి. పడిపోయిన వారి గురించి ప్రార్థన చేయమని అమ్మగారు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సంఘం అంతా ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి. బాబు పేరు భూషిబాబు. ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి. బిడ్డల చదువు విషయంలో కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. కమల అని దీపిక వారు చదువుతున్నారు, వారి గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. నా యజమాని మారాలని
మేము పొలం వేసినప్పుడు జూటు కోసే టైంలో అయితే ఎంతగానో వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే అది చేతికి రాదేమని ఆలోచించుకున్నాం. కానీ దేవుడి కృప వల్ల క్షేమంగా గింజలు ఇంటికి వచ్చినాయి. అయ్యగాడు అమ్ముడుపోవడం మీరు అందరూ ప్రార్థన చేయండి. నా భర్త మారాలని, నా మనవడు బిడ్డలందరూ దేవుడి సన్నిధిలో ఎదగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని నామో స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే త్వరగా రావాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని విందాం. దేవుని నామకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లి కుటుంబానికి నా వందనాలు. గడిచిన కాలమంతా మా కుటుంబాన్ని కాచి కాపాడాడు. రాకపోకల్లో బిడ్డల ఆరోగ్య విషయంలో, బిడ్డల చదువు విషయంలో కాచి కాపాడాడు. దేవుని నామకు స్తోత్రాలు. మా గురించి ప్రార్థిస్తున్న మీ అందరికీ, ఆత్మీయ తల్లి కుటుంబానికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్కరు నూతన సంవత్సరంలో సాక్ష్యాన్ని పంచుకోవాలండి. దేవాతి దేవుడు గడిచిన సంవత్సరం అంతయు తన కృపలో దాచి భద్రపరిచిన దేవునికి చేసిన మేలుని మర్చిపోకుండా ప్రతి ఒక్కరము కృతజ్ఞులమై బ్రతుకున్నట్లు మనమందరం దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని పంచుకోవాలి. మరొక సాక్ష్యాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం. షేర్ వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచినటువంటి 2025 సంవత్సరం అంతయు దేవుడు తన సజీవ లెక్కలో ఉంచి మా కుటుంబాన్ని, నన్ను, మా అందరినీ తన సజీవ లెక్కలో ఉంచి కాసి కాపాడాడు. అలాగే దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నాను అనే వాక్యాన్ని బట్టి దేవుడు తన దయా కిరీటాన్ని సంవత్సరం అంతయు మాకు ధరింపజేసి మా కుటుంబంలో కానీ ప్రతి ఒక్క సమస్య నుండి దేవుడు మాకు తోడుగా ఉండి తన కృప మా ఎడలు చూపిన విధానాన్ని బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క 2026 సంవత్సరంలో కూడా ఆయన సన్నిధిలో నూతన సంవత్సరం వచ్చిందని సంతోషపడతాం కాదు, కానీ ఆయన సన్నిధిలో ప్రతిదినం నూతనంగా మా కుటుంబం జీవించినట్లు మీ అందరూ మా కుటుంబం కోసం ప్రార్థించేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు చెప్పేవారు. మరొక సాక్ష్యాన్ని మనం విందాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లి గారికి, దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. ఈ సంవత్సరం అంతే, గడిచిన సంవత్సరం అంతే దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడు. యజమానికి నా 5-6 నెలల క్రితం పని లేనప్పుడు నేను అమ్మగారికి చెప్పమ్మా ఇలా పని తక్కువగా ఉంది ప్రార్థన చేయమన్నప్పుడు వారు మా కోసం ప్రార్థన చేశారు. మరలా దేవుడు పనులను సహాయం చేశాడు. అలాగే నా కుమార్తె విషయంలో కొంచెం బలహీనపడ్డప్పటికీ దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే చిన్న బిడ్డలకు కూడా ఎప్పుడు ఏదో ఒకటి జలుబు అని జ్వరం అని వస్తూ ఉండేది. దాని విషయంలో కూడా నేను ప్రార్థన చేపించుకున్నాను. నేను కూడా ప్రార్థన చేసుకున్న ప్రభా ఈ బలహీనత నుంచి విడిపించమని క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. అలాగే నా కుమారుడు విషయంలో మరి తోడుగా ఉన్నాడు చదువులో. మరి గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని తన రెక్కల నీళ్ళు భద్రపరిచి కాచి కాపాడి సజీవ లెక్కల నుంచి నా దేవునికి స్తోత్రాలు. మా కోసం ప్రార్థన చేసిన ఆత్మీయ తల్లి గారికి, దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. ఇంకా ఆత్మీయ జీవితంలో మేము ఎదగాలని మా కోసం ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు చెప్పాలి, త్వరగా రావాలండి. రండి. సాక్ష్యములు సరే, సాక్ష్యములు ఎంతటితో ముగించబడ్డాయి. చెప్పబడిన సాక్ష్యముల నిమిత్తం అలాగనే చేయబోయే స్తుతి ఆరాధన నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకున్నట్లయితే ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపా సత్య